పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న కోల్కతా గ్యాంగ్ రేప్ ఉదంతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిపినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు, జూనియర్లు ఆరోపిస్తున్నారు. సౌత్ కలకత్తా లా కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల యువతిపై జూన్ 25న అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి అనుచరులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారిని జూలై 1 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని, విద్యార్థినులను వేధించడంలో అతడు ముందుండేవాడని తెలుస్తోంది. అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం, మహిళలతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి షేర్ చేయడం, విద్యార్థినులను బాడీ షేమింగ్ చేయడం వంటివి అతనికి అలవాటని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. అతడిపై గతంలో లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినా కాలేజీ యాజమాన్యం వాటిని పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అతడి గ్యాంగ్ మా కాలేజీ అమ్మాయిల విషయంలో ఉగ్రవాదులా ప్రవర్తించేవారు. ఇది తెలిసి మా కాలేజీ యాజమాన్యం మౌనంగా ఉండేది. లైంగిక వేధింపులపై నియమించిన ఇన్ఛార్జికు మేము మనోజిత్ మీద ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది అని ఓ 3rd ఇయర్ విద్యార్థిని వెల్లడించింది. కాగా ఈ ఘటనపై విచారణకు 5 సభ్యుల టీం పనిచేస్తోంది. ఘటన తాలూకు సీసీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు.